హలో ఫ్యామ్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రీ రమ్యలిక. ఈరోజు మా వ్లాగ్ దేని గురించో మీకు వీడియో చూస్తేనే అర్థమైపోయి ఉండాలి. అవును, మా ఇంట్లో మేము ఈరోజు మామిడికాయ పచ్చడి పెట్టినాము. మా ఇంటి దగ్గర ఉన్న మామిడికాయ చెట్టు కాయలను తెంపి కాయలను కడిగి మంచిగా ముక్కలు కొట్టించి తర్వాత ఆ ముక్కలకు ఎలాంటి తడి లేకుండా జాగ్రత్తగా తుడిచి జీడి తీసేసి ఇవన్నీ మంచిగా శుభ్రం చేసుకొని తర్వాత ముక్కలకి సరిపడా కారం, ఉప్పు, పల్లి నూనె ఇంకా పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఒకవేళ మీకు ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలి అని అనుకుంటే మీరు మా ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేసిన లాంగ్ వీడియోని ఒకసారి వెళ్ళి చూడండి. మీకైతే చాలా ఫన్ ఉంటుంది ఆ వీడియోలో. మేమైతే ఎన్నో విషయాలు మీతోనే ఆ వీడియోలో షేర్ చేసుకున్నాము. లైక్ డోంట్ మిస్. అసలు మామిడికాయ పచ్చడి అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా అండి? మా ఇంట్లో అయితే పెద్దవాళ్ళ నుంచి చిన్న పాప వరకు అందరికీ ఇష్టం. లిటరల్లీ మేమైతే వెయిట్ చేస్తాం సమ్మర్ ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు మామిడికాయ పచ్చడి పెట్టుకొని తిందామా అని. అసలు సమ్మర్ అంటే గుర్తొచ్చేది హాలిడేస్, మామిడికాయ పచ్చడి, మామిడి పండ్లు, తాటి ముంజలు, ఇంకా కళ్ళు, ఇవే గుర్తొస్తాయి. చిన్నప్పటి మెమొరీస్ అన్నీ రీకలెక్ట్ చేసుకోవచ్చు. అవును, మీ ఇంట్లో మామిడికాయ పచ్చడి పెట్టిన తర్వాత మీరు బేషన్ ఏం చేస్తారు? క్లీన్ చేస్తారా ఏంటి? మేమైతే అస్సలు అలా కాదు. ఆ బేషన్లో అన్నం ఎంత ఉంటే అంత మొత్తం వేసుకొని మామిడికాయ పచ్చడి మొత్తం కలుపుకొని మంచిగా పెద్ద పెద్ద ముద్దలతో తింటాము. అసలు ఈ టేస్ట్ ఎక్కడ రాదండి. మీరు ఎక్కడన్నా తినండి, అస్సలు రాదు. ఓన్లీ ఆ బేషన్లోనే వస్తుంది ఎందుకు ఆ టేస్ట్ అయితే. అసలు లిటరలీ హెవెన్. అసలు ఈ ఈ లాస్ట్ పార్ట్ కోసం మేము ఫస్ట్ నుంచి ఎంత వెయిట్ చేస్తున్నామో, ఎప్పుడు పెడదామా పచ్చడి అని. కాలం అవుతుంది.